కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశం నందు బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి నివారణ కొరకు ప్రత్యామ్నాయ వర్గాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నందు అడుగున జిల్లాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఇందుకోసం అవసరమైనటువంటి నిధులను సాధారణ పరిపాలన విభాగం నుంచి ఖర్చు చేయాలని తెలిపారు. పట్టణంలోని అవసరమైన పారిశుద్ధ కార్మికులను వెంటనే నియమించాలని కూడా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో ముఖ్యంగా పారిశుద్ధము, నీటి సరఫరా విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండోసారి శాసనసభ్యులుగా తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బద్వేలు పట్టణాన్ని కూడా నిధులతో సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ నెల 26వ తారీఖున మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతనంగా పెట్రోల్ బంకు ప్రారంభిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ అభివృద్ధి కొరకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గోపాలస్వామి, సాయికృష్ణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో మున్సిపాలిటీకి నీరు అందించే విధంగా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు బద్వేలు మున్సిపాలిటీలో దాదాపుగా 70% వరకు బద్వేలు పట్టణాన్ని అన్ని అభివృద్ధి చేశామని, మరి ఇంకా మిగతా 30% చేయవలసినటువంటి ఈ అభివృద్ధిని కూడా పాత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ బద్వేలు మున్సిపాలిటీకి మంచి ఆనందం ఇచ్చినారో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బద్వేలు మున్సిపాలిటీకి అంత రెండంతలుగా ఇచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధికి సహాయపడాలని కూడా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. సభను ఉద్దేశించి అయితే దానికి ప్రత్యేకంగా మనము ఏం చేయాలా, ఎందుకంటే ఈ వాటర్ అనేది డే టు డే ఇంపార్టెంట్ విషయం కాబట్టి అధికారులు కూడా ఇప్పుడు ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఒకటి రిపేర్ ఉంది, దానికి 1.80 1,80,000 ఖర్చు ఒకటి ఏదో ఉందని చెప్తున్నారు. ఇవన్నీ వాట్ ఎవర్ వీ నీడ్ టు డూ అవి కొంచెం ప్రయారిటీ బేసిస్ మీద చేసి ఈ వాటర్ని స్కేర్సిటీని మనం ఏ విధంగా అధిగమించాలన్నది నేను అధికారులు దాని మీద దృష్టి పెట్టాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అండ్ ఈ మున్సిపాలిటీ వర్కర్స్ ఏదైతే ఒక 40 ఎక్స్ట్రా వర్కర్స్ కావాలన్నది కూడా మేము దాని మీద కూడా లాస్ట్ టైం మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళున్నాము. ఇది నెక్స్ట్ కూడా మేము తీసుకెళ్తాం.